హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక 170 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న G+1 హౌస్ని చూడబోతున్నామండి. ఇదే హౌస్ కమర్షియల్ అండి. చూడండి ఎన్ని వెహికల్స్ రన్నింగ్ అవుతున్నాయో, ఆటోస్, బైక్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. ఇలాంటి లొకేషన్లో G+1 హౌస్ సేల్కి ఉంది. 170 స్క్వేర్ యార్డ్స్. కింద మనకి 2 షెటర్స్ ఉంటాయండి, పైన ఒక 2 BHK ఉంటుంది. అండ్ సైజ్ ప్లాట్ సైజ్ వచ్చేసి 28.5 అండ్ 50 చేంజ్ ఉంటుందండి. లోపలికి వెళ్దాం, హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో ఎలివేషన్ కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి. 2 షెటర్స్ వచ్చాయండి. ప్రజెంట్ ఇక్కడ ఒక్కొక్క షెటర్ యావరేజ్గా 20,000 రూపీస్కి వెళ్ళిపోతుందండి. సో మనకు ఓన్లీ షెటర్స్ తోటే మనకి 40,000 వరకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ముందు 50 ఫీట్ రోడ్ కాబట్టి మనకి పార్కింగ్ ఏమి ఇబ్బంది ఉండదు. మనం ఫ్రంట్లో పార్కింగ్ చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదండి. సో ఇలా ఉంటుంది, చాలా స్పేషియస్గా వస్తాయి షెటర్స్ కూడా. మనకి ఇలా ఒక కారిడార్ వస్తుంది, గల్లీ ఉంటుంది. ఇందులో నుంచి వెళ్తే అక్కడ మనకి బోర్ పాయింట్, వాటర్ సంప్ అన్నీ ఉంటాయండి. ప్రజెంట్ ఫ్లోరింగ్ వర్క్ నడుస్తున్నది ఈ హౌస్లో. 90% వరకు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది వాటర్ సంప్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. మోర్ దెన్ ట్యాంకర్ కన్నా ఎక్కువ వాటర్ పడుతుంది దీంట్లో. ఇది బోర్. ఇక్కడ గ్రౌండ్ వాటర్ చాలా పుష్కలంగా ఉంటాయండి. సో గ్రౌండ్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగా వస్తాయి. ఇలా వచ్చేస్తే హౌస్ అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్లో కట్టారండి. అండ్ 100% వాస్తు ప్రకారం కట్టారు. షెటర్స్ వాళ్ళకి ఇక్కడ వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి, ఇక్కడ యూటిలిటీ స్పేస్ ఉంటుందండి. ఓకే, పైకి వెళ్దాం, హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇది సిట్అవుట్ ఏరియా, చాలా అంటే చాలా స్పేషియస్ వస్తాయండి సిట్అవుట్ ఏరియా. అండ్ ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఈ ఈస్ట్ సైడ్కి గల్లీ కూడా ఇచ్చారు మనకి. ఇది మెయిన్ డోర్, కంప్లీట్గా టేక్ వుడ్ డోర్ అండి. టేక్ వుడ్ ఫ్రేమ్, టేక్ వుడ్ డోర్, మంచి డిజైన్ తోటి వస్తుంది అండి, చాలా బాగా వస్తుంది. చుట్టూ మొత్తం గ్లాస్ వర్క్స్ నడుస్తాయి. అండ్ ఫ్రేమ్ చుట్టూ కూడా టైల్స్ చేశారు ఈ విధంగా. సో లోపలికి ఎంట్రీ అయితే ఇది హాల్ చాలా పెద్దగా వస్తుంది, చాలా స్పేషియస్ వస్తుంది. అక్కడ టీవీ యూనిట్ అండి, కస్టమైజ్ చేసుకోవడానికి వీలు ఉండేలా ఉంది టీవీ యూనిట్. ఇది ఫాల్ సీలింగ్, పెయింటింగ్ వర్క్స్ ఉంది ఫాల్ సీలింగ్స్కి, వాల్స్కి. సో పెయింటింగ్ కంప్లీట్ అయిపోతే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఫ్లోరింగ్ వర్క్ నడుస్తుందండి. సో ఫ్లోరింగ్ కోసం మనకి డస్ట్ యూజ్ చేస్తున్నారు. నార్త్ సైడ్ వెంటిలేషన్ కోసం అక్కడ విండో ఉంది. ఇక్కడ ఒక వాస్తు ప్రకారం ఉండేలాగా నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. సో ఈ విధంగా గల్లీ ఉంటుంది. బయట యూజ్ చేసుకోవడానికి ఒక వాష్రూమ్ అండి, లో రూఫ్ కూడా ఉంది పైన. ఇలా వచ్చేస్తే చూసారు కదా హాల్. ఇది డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ వస్తుంది, సూపర్ ఉంటుంది డైనింగ్ ఏరియా. వెంటిలేషన్ కోసం విండో ఉంటుంది, వాష్ బేసిన్ వస్తుంది, షెల్ఫ్స్ వస్తాయి, ఫాల్ సీలింగ్ వస్తుంది. ఇక్కడ సెమీ ఓపెన్లో కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్ వస్తుంది. 4-5 కూడా వర్క్ చేసుకునే విధంగా ఉంటుందండి. జెడ్ బ్లాక్ గ్రానైట్, సింక్ చాలా బాగుంటుంది. టైల్స్ కూడా వేశారు. సో వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి టైల్స్, అంత విజిబుల్గా లేవు. ఓకే, వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్, సబ్జాలు, షెల్ఫ్స్. దేవుడి గది సూపర్ ఉంటుందండి. ఓకేనా, ఇలా వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. టేక్ వుడ్ ఫ్రేమ్ అండి, ఫ్లష్ షట్టర్ డోర్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సూపర్గా ఉంది. చూస్తున్నారు అయితే ఫాల్ సీలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి, మంచిగా లైట్స్ వస్తాయి. షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజన్ ఉంది, వెంటిలేషన్ కోసం విండో. బెడ్రూమ్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది బెడ్రూమ్ సైజు. మనకి అరౌండ్ ఒక 12/14 అలా ఉంటుంది, చాలా మంచి సైజ్ అండి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్. సో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ టైప్ ఉంటుంది. కింద హ్యాండ్స్కి టైల్స్ ఉంటాయి. 7-8 ఫీట్ వరకు హైట్, 8 ఫీట్ హైట్ వరకు టైల్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్. సో ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంటుందండి. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. WPC డోర్ వస్తుంది. ఇలా వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. టేక్ వుడ్ ఫ్రేమ్ అండి, ఫ్లష్ షట్టర్ డోర్ వస్తుంది. ఫాల్ సీలింగ్ చూడండి సూపర్గా ఉంది. అక్కడ వెంటిలేషన్ కోసం విండో. రూమ్ సైజ్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది రూమ్ సైజు. ఇక్కడ షెల్ఫ్స్, లో రూఫ్. ఇక్కడ మనకి యూటిలిటీ స్పేస్ వస్తుందండి. సో బయట రాలేదు కదా, ఇక్కడ వస్తుంది. ఇక్కడ కారిడార్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. మొత్తం 3 వాష్రూమ్స్ అండి. బయట ఒక వాష్రూమ్, బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్. సో ఇలా ఉంటుంది రన్నింగ్ రోడ్. సో ఇలాంటి ఒక ఎక్సలెంట్ హౌస్ అండి, 170 స్క్వేర్ యార్డ్స్, బోడుప్పల్లో. అసలు సూపర్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. రెంటల్ ఇన్కమ్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంత స్పేస్లో ఎవరైనా హౌస్ ఉండాలి, ఇంత స్పేషియస్గా అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్.
173 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి, G+1 కమర్షియల్ హౌస్. ఓకే, అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,90,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. కంప్లీట్గా ఫినిషింగ్ చేసి ఇచ్చేస్తారు. ఫ్లోరింగ్ కూడా ఏమైనా కావాలంటే మన చాయిస్ ఇస్తారు. కలర్స్ కూడా మన చాయిస్ ఉంటుంది. ఓకేనండి, ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయదేవ్ ప్రాపర్టీస్. నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్.